1991 ఏప్రిల్ 5న స్వాతి వీక్లీ వాళ్ళు ప్రముఖ నవల రచయిత్రి యుద్ధనపూడి సులోచన రాణి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. అందులో ఒక ప్రశ్నకు అద్భుతమైన సమాధానం చెప్పారు సులోచన దేవి గారు. ఆ ప్రశ్న ఏంటి, ఆ సమాధానం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో జీవితాన్ని చూసిన మీరు రచయిత్రిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా తోటి వారికి మీ అనుభవం నుంచి ఇచ్చే సలహా ఏమిటి అన్నది ప్రశ్న. సులోచన దేవి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, మనిషికి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఈ జీవితం. 100 సంవత్సరాల వెనుక మనం లేం, 100 సంవత్సరాల ముందు కూడా ఉండం. యోగ నిద్రలో క్షణంలో 1000వ వంతు కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టిని చూడడానికి మనకు దక్కిన ఈ అపురూపమైన అవకాశాన్ని ఈర్ష్యాసూయలతో వ్యర్థ పంతాలతో చేయిజార్చుకోవద్దు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకను మన చేతిలోంచి జారిపోయి ఇక తిరిగి రాదు. మనది అనుకున్నది ఈ శరీరం కూడా మనది కాదు. మన తాత ముత్తాతల రక్తంతో మనకి ఈ శరీరం వచ్చింది. ఈ జీవనధారాన్ని మన పిల్లలకి అందించి మనం వెళ్ళిపోవలసిన వాళ్ళం. మనకెందుకు ఈ కొట్లాటలు, మనకెందుకు ఈ పరస్పర ద్వేషాలు? వాటిని వదిలేసి మనం సుఖంగా బ్రతకడానికి ప్రయత్నం చేసి ఎదుటి వారిని సుఖంగా బ్రతకనిద్దాం. మనం మళ్ళీ పొందలేని ఈ జీవితాన్ని మనం జీవిస్తున్నాం అనే స్పృహతో ఆనందంగా బ్రతుకుదాం. మనమంతా రైల్వే వెయిటింగ్ రూమ్లో కూర్చున్న ప్రయాణికులం. ఎవరి రైలు వస్తే వాళ్ళు వెళ్ళిపోతాం. ఈ కుర్చీలు, బెంచీలు, కర్టెన్లు మనం కావు అని తెలుసుకుంటే నిజంగా ఆనందంగా బ్రతకగలుగుతాం. ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవలసిన వాళ్ళకి ఈ ప్రపంచంతో ఎందుకు గొడవ? మనశ్శాంతిగా ఉన్నంతలో బ్రతకడమే ధ్యేయం చేసుకుంటే మీకు, మీ ఇంట్లో వాళ్ళకి, మీ పక్కింటి వాళ్ళకి, మీ సాటి సంఘంలో అందరికీ సుఖశాంతులు, సంతోషం లభిస్తాయి. చూసారా ఎంత మీనింగ్ఫుల్గా సమాధానం చెప్పారో?